రాయలసీమ ప్రాంత పౌరుషానికి సంప్రదాయాలకు కర్నూలు జిల్లా ప్రసిద్ధి. దసరా పండుగ రోజున దేశమంతా కర్నూలు జిల్లా వైపు చూస్తుంది. దేవరగట్టు పేరు చెప్తే ఒళ్ళు జలదరిస్తుంది. భయానక వాతావరణంలో సంప్రదాయం పేరుతో ఆటవికంగా కర్రలతో కొట్టుకుంటూ రక్త గాయాలకు బండారును పూసుకుంటూ ముందుకు వెళ్తారు తప్ప పట్టిన కర్రలను మాత్రం ఎవ్వరూ వదలరు. అంతేకాదు, ఇది సమరం కాదు, సంప్రదాయం అంటూ గర్వంగా చెప్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? పండగ పూట ప్రజలు భక్తిగా ఆచరించే ఆ సంప్రదాయం ఏంటి? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఒక చేతిలో రింగులు తొడిగిన కర్రలు, మరొక చేతిలో అగ్గి డివిటీలు రణరంగాన్ని తలపిస్తుంది. కర్రలు విరుగుతుంటాయి, తలలు పగులుతుంటాయి, రక్త గాయాలు అవుతూనే ఉంటాయి. అయినా ఏమాత్రం తగ్గరు, ముందుకు సాగుతూనే ఉంటారు. ఒక పక్క అధికారులు రక్తపాతం వద్దంటూ ప్రజలకు సూచనలు ఇస్తున్నప్పటికీ తమ సాంప్రదాయబద్ధంగా జరిగే యొక్క ఉత్సవాలు అంటుంటారు అక్కడ ఉండే స్థానికులు. దసరా పండుగ రోజున దేవరగట్టులో ఏం జరుగుతుంది? కర్రల సమరంపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు జిల్లా దేవరగట్టులో రేపు అర్ధరాత్రి బన్నీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. విజయదశమి రోజున మాలమల్లేశ్వరుల కళ్యాణోత్సవం అనంతరం బన్నీ ఉత్సవాలు మొదలవుతాయి. 17 గ్రామాల ప్రజలు ఉత్సవాల్లో పాల్గొంటే ఉత్సవాలను చూడ్డానికి వేల భక్తులు దేవరగట్టు చేరుకుంటారు. అర్ధరాత్రి సమయంలో ఈ కర్రల సమరం మొదలై ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. బన్నీ ఉత్సవాల్లో పాల్గొనే గ్రామ ప్రజల్లో 3 గ్రామాల వారే కంకణ ధారణ చేసుకుంటారు. అందులో నెర్నెకి తండా, కొత్తపేట గ్రామాల్లోని ముఖ్యమైన వారే స్వామివారి విగ్రహాలను గ్రామం నుండి కొండకి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. దేవరగట్టు కొండపై ఉన్న దేవాలయంలో పెట్టి పూజలు చేస్తారు. అయితే ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. కర్రల సమరంలో ప్రధానంగా పాల్గొనే గ్రామాలు 3. ఒకటి నెర్నికి తాండా, కొత్తపేట. ఈ యొక్క 3 గ్రామాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క నెర్నికి గ్రామంలో ఉన్నాము. ఈ యొక్క నెర్నికి గ్రామంలోని ఇక్కడున్న గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. అసలు ఈ యొక్క దేవరగట్టులో జరిగే యొక్క ఉత్సవాలు, బన్నీ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి, ఎప్పటి నుండి ఈ యొక్క ఆచారం కొనసాగుతుందనే విషయాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాలమల్లేశ్వర స్వామి దంపతులకు పంచమి రోజున నెర్నేకి గ్రామంలో ప్రత్యేక పూజలు చేసి బన్నీ ఉత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పల్లకిలో స్వామివారి విగ్రహమూర్తులను దేవరకొండలోని దేవరగట్టులోని కొండ మీదకు తీసుకెళ్తారు. పూర్వం వందల సంవత్సరాల నుంచి సంప్రదాయంగా చేసుకుంటూ వస్తున్నామని, ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు జరుపుకుంటామని చెప్తున్నారు స్థానికులు. నెర్నేకి గ్రామం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. దేవరగట్టు కర్రల సమరంలో యువకుల నుండి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ యొక్క బన్నీ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసే పరిస్థితి కనపడుతుంది. గ్రామాల్లో వందలాది వేలాది మంది యొక్క కర్రల సమరంలో పాల్గొని ఎంతో ఆనందం పొందుతారు. అసలు ఈ యొక్క ఆచారం ఏ విధంగా ఉంది, ఎందుకు ఇది కొనసాగుతూనే ఉంది అనేది విషయాలనేది ఇక్కడున్న నెర్నికి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వారి మాటల్లోనే విందాం. ఏంటంటారు ఈ యొక్క ఆచారం? చూస్తేనే చూడడానికే చాలా భయానకమైన వాతావరణం ఉంటుంది. చాలామంది వీటి గురించి చర్చించుకుంటున్న పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఈ యొక్క ఆచారం ఎప్పటి నుండి కొనసాగుతుందంటారు? ఎప్పుడు మాకే తెలుసు సార్. పెద్ద ఇప్పుడు దాదాపు ఏం లేదంటే 2000 సంవత్సరం పైనుంటే నడుస్తుంది. కానీ ఇది ఎవరికీ తెలియదు. ఇది ఎవరికీ తెలియదు. పూర్వ పద్ధతి ప్రకారము అట్లే నడుచుకుంటూ వచ్చింది. అంటే మీ పెద్దలు ఏం చెప్పారు? అంటే ఈ విధంగా ఇటువంటి ఆచారాన్ని కొనసాగించాలని చెప్పేసి మీ పెద్దలు చెప్తున్నందుకే మీరు ఇప్పటిదాకా ఆచరిస్తున్నారు కదా, ఏంటంటారు? దీని యొక్క గొప్పతనం ఏంటంటారు? దేవుని కార్యక్రమం చేసుకోకపోతే బాగుంటుందని ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద మనుషులు చెప్తారు సార్. ఇది సార్, ఈ యొక్క సమరంలో పాల్గొనేవారు అంటే చాలామంది వృద్ధులైనా కానీ ఏమాత్రం తగ్గకుండా కర్ర చేత పట్టుకొని ముందుకు పోతుంటారు కదా, ఎందుకంటారు అది? కర్రలు అంటే తీసుకపోతే కూడా మేము ఎవరిని కొట్టాలని లేదు సార్. మా సేఫ్టీకి తీసుకుపోతాము. మా సేఫ్టీకి తీసుకుపోతాను. వాళ్ళు కొట్టాలా కర్రలు వీళ్ళు కొట్టాలనేది ఏమీ ఎవరికి ఉండేలేదు. అది ఎక్కిపోవాలి కదా కొండ, దానికి మా సేఫ్టీకి కర్రలు తీసుకుపోతాం. అది ఆ రోజు అంటే దెబ్బలు తగులుతూ ఉంటాయి పూర్తి స్థాయిలో.
రక్త గాయాలు కూడా అవుతుంటుంది అండ్ మరి అయినా కానీ ఏమాత్రం వెనక్కి తగ్గరే? తగ్గేది లేదు సార్, తగ్గేది లేదు, ఇంకొకరిని కొట్టేదే లేదు. మామూలుగా షార్టేట్లు పడుతుంటావు కానీ అవేం పెద్ద సమస్య కాదు సార్. షార్టేట్లు పడుతుంటావా అన్నీ ఆడ అరేంజ్మెంట్ ఉంటుంది, వెంటనే పోతాము ఆసుపత్రిలో చూసుకుంటాము వస్తాము మళ్ళీ పాల్గొంటుంది దాంట్లో. ఇది సార్ పరిస్థితి. మరి అంటే చాలా మటుకు అధికారులు చెప్తుంటారు కర్రలు వద్దు, అవసరం లేదు, ఎందుకు మీరు శాంతియుతంగా మీరు ఈ యొక్క ఉత్సవాలు చేసుకోండి అంటుంటారు. అయినా కానీ ఏ రోజు కూడా ఈ యొక్క కర్రలు లేకుండా ఈ యొక్క బన్నీ ఉత్సవాలు జరగట్లేదు కదా, ఎందుకంటారు? వాళ్ళు చెప్పేదే మంచిదో సార్. మేము విడిచిపెట్టిపోతే ఏరే గ్రామం నుండి కర్రలు తీసుకువస్తారు, మేము 30 అయిపోతాము, మేమేం విడిచిపెట్టిపోతాము. మాకు దేవుని కార్యం బాగా కావాలా. ఏరే గ్రామంలో వాళ్ళు కట్టలు తీసుకువచ్చి మమ్మల్ని అంటకంటే మేమేం చేయాలి? అప్పుడు అధికారులు చెప్పేదేమి మంచిదే, కాదనే లేదు. వాళ్ళు చెప్పేది కాదని అనేలేదు, మంచిదానికి చెప్తారు. మేము ఇడిచిపెట్టి పోయినామనుకో మాకు ఇబ్బంది అవుతుంది, దానికే తీసుకుపోతాం. మేమేమి ఎవరిని కొట్టాలా చేయాలనే ఉద్దేశం ఏమి ఎవరికి ఉండలేదు, ఏ గ్రామం వాళ్ళకి ఉండలేదు. మరి అందరూ కలిసి కర్రలు వదిలేసి చేసుకోవచ్చు కదా. మేమేమో రెడీ ఉంటాం సార్, ఏరే గ్రామం వాళ్ళు రెడీ ఉండాలి కదా. అది ఏరే గ్రామం వాళ్ళు అందరూ ఇట్లా పోదామంటే మేము రెడీ. మాకేం దేవుని కార్యక్రమం బాగా జరిగితే చాలు, ఇది మా ఉద్దేశం సార్. సరే, మరి కొందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, గ్రామస్తులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 17 గ్రామాల్లో నిర్నెకి తాండా, కొత్తపేట 3 గ్రామాలు ఒక గ్రూప్గా ఏర్పడగా మిగతా 14 గ్రామాలు ఒక గ్రూప్గా విడిపోయి కర్రల సమరంలో పాల్గొంటారు. ఇతర గ్రామాల వారికి ఎటువంటి విభేదాలు ఉండవని, కేవలం భక్తిభావంతో అందరం కలిసిమెలిసి ఈ ఉత్సవాలు చేసుకుంటామని ఎల్లార్ది గ్రామస్తులు చెప్తున్నారు. అయితే తమ సంప్రదాయం జరుపుకునే ఈ ఉత్సవాలకు ఆంక్షలు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాణం పోయినా తాము కర్రలను విడవబోమని తెగేసి చెప్తున్నారు. ఈ కర్రల సమరం కాదు, సంప్రదాయబద్ధంగా జరిగే బన్నీ ఉత్సవమే అంటున్నారు ఎల్దార్ది గ్రామస్తులు. ఎల్దార్ది నుంచి మా ప్రతినిధి లోకేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. కర్రల సమరానికి ఎల్లార్తి గ్రామం సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నిర్నికి తాండా, కొత్తపేట యొక్క 3 గ్రామాలు ఒక గ్రూప్గా విభజన ఇస్తే 14 గ్రామాలు మరొక సైడ్ ఉంటాయి. ఈ యొక్క 14 గ్రామాల్లో ఈ యొక్క ఎల్లార్తి గ్రామం అనేది ముఖ్యంగా అని చెప్పవచ్చు. ఈ యొక్క ఎల్లార్తి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం, వారితో మాట్లాడదాం. ఏంటంటారు, ఎట్లా జరగబోతుంది, ఏ విధంగా సిద్ధమయ్యారంటారు? సార్, ఇక్కడ కర్రల సాంప్రదాయం సార్ సమరం కాదు, ఇది దేవరగట్టు. ప్రతి సంవత్సరం కూడా విజయదశమి రోజు మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కర్రలు సమరం కాదు, ఇది సాంప్రదాయంగా మేము మా పురాతన నుంచి సాంప్రదాయం కొనసాగించుకుంటూ వస్తున్నాం సార్. ఎవరు కూడా ఇక్కడ కొన్ని ఈ రోజుల్లో అయితే సమరం అంటున్నారు సార్. సమరం కాదు, ఇది పురాతన నుంచి సాంప్రదాయంగానే మేము మాలమల్లేశ్వర స్వామి సన్నిధానంలో భక్తులుగా మేము పాల్గొంటాం సార్. అది మరి అంటే చాలా మటుకు ఇక్కడ ఏదైతే ఈ యొక్క పండుగ రోజు జరిగే ఒక ఉత్సవాలను మీరు చెప్తున్నారు, అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క కర్రలను వీడి ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంటే అక్కడ ఈ యొక్క సమరంలో పాల్గొనే సందర్భంలో కూడా చాలామందికి దెబ్బలు తగులుతున్నాయి, కొంతమంది ప్రాణాలు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఎందుకంటారు ఇదంతా, ఈ యొక్క ఆచారం ఎందుకంటారు? కర్రలు అనేది సార్ మనిషి ఆ రోజుల్లో కొండ ప్రాంతంలో కరెంటులు లేవు, విద్యుత్ దీపాలు లేవు సార్. ఆ సాంప్రదాయాలు కొనసాగించడానికి కొండ ప్రాంతం కాబట్టి విధి డ్యూటీలు పట్టుకొని కర్రలు మనిషి సేఫ్టీ కోసం పురాతన కొండ ప్రాంతాల్లో ఏది ఉండకూడదని ఉద్దేశపూర్వకంగా కర్రలు పట్టుకుని వెళ్తారు. అదేంటంటే సార్ సాంప్రదాయం కొనసాగే పద్ధతిలో ఒకరికొకరు కట్టె తగిలినప్పుడు పడతాయి, కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరిని కొట్టాలా, అది ఈయన వ్యక్తిగతంగా కొట్టాలని ఎక్కడ కూడా లేదు సార్. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా అందరూ కూడా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు, ఎవరికి ఉద్దేశాలు లేవు సార్. అక్కడ మాత్రం ఏది ఉన్నప్పటికీ కూడా ఆ రోజు మాత్రం దేవరగట్టులో అందరూ కూడా కలిసిమెలిసిగా ఉత్సవాలని కళ్యాణోత్సవాన్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా భక్తులు సహకారం చేస్తారు సార్. మీరు చెప్తున్న విధంగానే ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు సంబరాలుగా చేసుకుంటున్నప్పుడు ఒకరికొకరికి దెబ్బలు తగులుతాయండి. ఆ దెబ్బలు తగులుతున్నప్పటికి కూడా ఎవరు కూడా ఆగరు, అంటే ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎవరు కూడా దెబ్బ తగిలింది కదండి ఆగిపోయే పరిస్థితి అంటారు. ఎందుకంటారు అట్లా? సార్, ఇది సాంప్రదాయం అనేది దెబ్బలు తగిలినా, మనిషికి అనేక గాయాలైనా, మనిషికి ఏదో రకంగా ఇబ్బంది పడినా కూడా సాంప్రదాయాలు కొనసాగిస్తారు సార్. ఎందుకంటే ఎట్లాంటి ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కరోనా వచ్చినప్పటికి కూడా
పోలీసులు అనేక విధాలుగా శతప్రయత్నాలు చేసినప్పటికి కూడా 10-22 వరకు రాత్రి అర్ధరాత్రులు ఎవరు లేకుండా 11 గంటలకు అనేక మంది భక్తులు వచ్చి స్వామివారి సన్నిధిలో పాల్గొన్నారు సార్. ఇది ఆగే ప్రసక్తి అయితే ఉండదు. ఎప్పటికీ మేము ఇంకా మన తరాలు రాబోయే రోజుల్లో కూడా ఇట్లానే కొనసాగిస్తుంది సార్. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏంటంటారు ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనేవి 2 గ్రూపులుగా విడిపోతాయని చెప్తున్నారు. 3 గ్రామాలు ఒక గ్రూపుగా, 14 గ్రామాలు ఒక గ్రూపుగా అంటారు. అంటే ఎందుకంటారు అంటే చాలా మటుకు సినిమాలో కావచ్చు, కథల్లో కావచ్చు చెప్తూనే ఉంటారు. ఏ అయితే విగ్రహమూర్తులు వాళ్ళ యొక్క గ్రామాలకు వెళ్తాయో ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందనే ఒక ఆలోచన అని చెప్పేసి అంటున్నారు కదా. మరి వాస్తవం ఏంటంటారు? ఈ యొక్క గ్రూపులు ఏంటంటారు? వాస్తవం లేదు సార్. మొదటి నుంచి అది సంప్రదాయం అని చెప్తారు కదా, సంప్రదాయమే. గ్రూపులు లేవు, ఏమి లేవు. వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కర్రలు అంటే రాత్రిపూట కొండల్లో నడాల. పాములు, పురుగులు, పుట్ల ఉంటాయి. వీటి నుంచి నడాలంటే కొండల్లో కర్రలు లేకుండా నడిచేలేదు. అందుకోసం కర్రలు ఉపయోగిస్తారు. ఆడపోయి మళ్ళీ ఆ కర్ర ఏడ పాడేస్తారు, చేతిలో పట్టుకొని అదే దీవిట్లో చేసుంటారు. ఇప్పుడే కరెంట్ వచ్చింది, ఫెడ్ లైట్స్ పెడుతుంటారు, దాంతో సంబంధం లేదు. ఇప్పుడు తక్కువ అయిపోయినది కర్రలు కూడా. చాలామంది అప్పటికి ఇప్పటికి కర్రలు తక్కువను, కొన్ని పల్లెలు మాత్రం తీసుకోపోతుంటారు. అంటే ఈ యొక్క ఆచారాన్ని కొనసాగిస్తున్నారు కదా, చాలా కాలం నుండి, వందల సంవత్సరాల నుండి ఈ యొక్క ఆచారం కొనసాగిస్తున్నారు కదా. మరి ఏమనిపిస్తుంది అంటే మీకు, అంటే మీరు చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఆ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటారు కదా, ఎటువంటి అనుభూతి ఉందంటారు? ఈ అనుభూతి అంటే ఏం లేదు సార్, దేవుడు కదా, దేవుని నమ్మి పోతుంటారు. దాంట్లో కర్రల సంబరంలో అంటారు, కర్రలతో ఇట్లా అల్లాడేటప్పుడు పడుతూ ఉంటాయి, దేవునికి దెబ్బలు తగులుతుంటాయి. దాంతో సంబంధమే లేదు. అదృష్టం వాడు ఎవరో ఒక కట్లి కొడితే ఎవరికో తగిలింటుంది, అది కూడా ఎక్కువ రాసుకుంటూ పోతుంటారు. వీళ్ళంతా 80-75 పైన ఉంటారు, వీళ్ళు చేసిన వాళ్ళే. అప్పుడు మామూలే పోతుంటారు. ఇప్పుడు దీవెట్ లేదు, ఏం లేదు, ఉత్త కర్రలు ఒకటి ఉండవి. అప్పుడైతే డబ్బాలు రేట్ నుంతో పొందులు వేసుకొని పోతుంటాయి. ఇప్పుడు లేదు, అదన్నీ తగ్గిపోయిండవి. అప్పటికి ఇప్పటికి చాలా తగ్గిపోయింది. ఎట్లా అనిపిస్తుంటారు ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం అనేది? ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, ప్రతి ఒక్కరు ఎంతో భక్తిభావంతో ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటారు కదా. మీరు చాలా చిన్నప్పటి నుండి కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మీకు ఏమనిపిస్తుంది అంటారు? మంచిదే అనుకుంటాను సార్. ఇప్పుడు అందరూ దేవుడికి పోయేది మంచిదే కదా, ఎవరిని కొట్టే పోయలేదు సార్. దానికే మరి ఇప్పుడు కూడా నాన్న కూడా చెప్తాం కదా, నాకు 80 ఉండవు ఇప్పుడు ఉంటే కూడా అప్పటి నుంచి పోయేది. ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది పోయలేదు. ఇప్పుడు శాత కాదు. దానికే మరి చెప్తాం కదా, ఏమి ఒక్కరిని కొట్టే పోయలేదు సార్. అది మొదటి నుంచి ఏముంది అంటే ఎల్ఆర్టీ నడికేవాళ్ళకి మొదటి నుంచి ఉంది, దేశం ఉన్నది కదా. దానికే మరి ఇది అట్లుండేది, లేకుంటే ఏమి లేదు. ముఖ్యంగా యువకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. మరి యువకులు ఉన్నారు, ఎందుకంటారు? ఈ యొక్క ప్రత్యేకత ఏందంటారు? శ్రీ మాళసైత మల్లేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇది ఆనవాయితీగా తాతల కాలం నుంచి బన్నీ ఉత్సవం అనేది కార్యక్రమం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మధ్యలో ఇడిచిపెట్టేకి రాదు. తర్వాత ఆనవాయితీగా వచ్చింది కాబట్టి మా తాతలు పోయినారు, మా నాన్నలు పోయినారు, ఇప్పుడు మేము కూడా పోతున్నాం. ఈ సాంప్రదాయాన్ని కర్రల సమరంగా కాకుండా కర్రల సాంప్రదాయంగా మేము భావిస్తాము. శ్రీ మాళసైత మల్లేశ్వర స్వామి ఆశీర్వాదంతో మేము కరోనాలోనే మొన్న చూసాం. 12 గంటల వరకు ఒక్కరు కూడా లేరు దేవరగట్టులో. 12 దాటిన తర్వాత లక్షలాది జనం కలిసినారు. అక్కడికే కరోనా మహమ్మారి కూడా పారిపోయింది. శ్రీ మాళమల్లేశ్వర స్వామి భక్తితో మహమ్మారి కూడా మన దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా చూసాం. ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పండి, అంటే మీరు ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అది కర్రలను సపోర్ట్ కోసమే వాడతారని చెప్పేసి చెప్తున్నారు. చాలా మటుకు ఆ పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో అవేర్నెస్ కల్పిస్తుంటారు. అయితే ఉన్న పలంగా ఒక్కసారిగా ఆ యొక్క కర్రలు అనేది రాత్రికి రాత్రే వచ్చేస్తుంటాయి. అంటే ఎందుకంటారు అది? ఇప్పుడు మేము కర్రలు తీసుకుపోకుండా పోతాం, అవతల వేరే ఊరోళ్ళు కర్రలు తెస్తారు, అప్పుడు వీళ్ళు వీక్నెస్ అయిపోతారు. అందుకే వాళ్ళు కర్రలు తెస్తున్నారు, వీళ్ళు కర్రలు తెస్తున్నారు. సాంప్రదాయంగా పురాతన నుంచి కర్రలు తీసుకోబోతున్నారు కాబట్టి అదే ఆనవాయితీగా అందరూ కర్రలు తీసుకోబోతూనే ఉన్నారు ఇప్పటికీ. అంతే సార్, వేరే కొట్టుకోవడానికి అయితే ఎవరు తీసుకుపోరు. బన్నీ ఉత్సవంలో పాల్గొనాలా, దేవుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి అందరూ కర్రలు తీసుకొని బన్నీ ఉత్సవానికి పోతారు. మీరు పూజారియా? మరి ఎట్లా ఏ విధంగా జరుగుతుంది అంటారు? అంటే ప్రతి సంవత్సరం లేదు సార్, అది ఏం లేదు, మామూలుగా సార్. అది ఇప్పుడు అందరూ కట్టలు చేస్తారు, లేదని లేదు, మామూలు సార్. అది
ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తిగా సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క కర్రల సమరం కాదు, ఇది ఒక బన్నీ ఉత్సవాలు అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ఎలాంటి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద కర్రలు పట్టది కేవలం తమకు సపోర్ట్గా ఉండడానికి మాత్రమే కర్రలు పడతాం తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కక్షలు కానీ కారణ్యాలు కానీ ఎటువంటిది కక్ష సాధింపులు అనేది కూడా ఏమాత్రం ఉండదు. కేవలం ఈ యొక్క దసరా పండుగ రోజున ఈ యొక్క మాల మల్లేశ్వర యొక్క స్వామి కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత జరిగే యొక్క ఉత్సవాలు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కర్రలతో దాడి చేయడం కానీ లేదంటే కక్షలు పెంచుకోవడానికి వారి మీద దాడి చేసేది ఏమాత్రం లేదంటూ ఇక్కడున్న స్థానిక ప్రజలైతే చెప్తున్న పరిస్థితి.